ఎలా చేస్తున్నారో తెలుసుగా మీకు? ఒక దూడను పెట్టుకుని చేస్తున్నారు. వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేరా? మామూలు సంతోషమా? చూడండి, వారు సంతోషంగా ఉన్నారు. కొండ మీద ఆ పర్వత శిఖరాన మోషే ఎలా ఉన్నాడు? ఆయన కూడా ఎందుకని? దేవుని యొక్క ముఖ దర్శనాన్ని అలా సాక్షాత్తు ఆయన చూసి ఆయన సన్నిధిని అనుభవిస్తున్నారు. స్తోత్రం చెప్పండి. వీరు సంతోషిస్తున్నాడు, మోషే కూడా సంతోషిస్తున్నారు. ఆ కొండ దిగువ భాగంలో ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? యెహోషువ కూడా సంతోషంగానే ఉన్నాడు. దేవుడు ఎవరికి ఎలా కనపడ్డాడు? మోషేకి ముఖాముఖి కనపడ్డాడు. కొండ దిగువన ఉన్న యెహోషువకి ఆ మేఘంలోకి వెళ్ళి మాయమైపోయినటువంటి మోషే కనపడ్డాడు. దూరంగా ఉన్న వారికి అదేదో అక్కడ జరుగుతుంది అన్నట్టుగా ఒక మేఘంలాగా ఒక దహించొక్కిలాగా కనపడతాను. ఆయన ఉన్నాడో తెలియదు, దాంట్లో పోయాడో తెలియదు. నిరీక్షణ కోల్పోయారు అక్కడ ఉన్నవాళ్ళు. దేవునితో పెనవేసుకున్నాడు పర్వతం మీద మోషే. మధ్యలో ఒక ఆయన ఉన్నాడు, యెహోషువ. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన అటు వెళ్ళలేదు సరే కదా, ఆ మ్యూజిక్ వినపడుతుంది అనిపట్టలేదా? మ్యూజిక్ కనపడితే ఏం చేస్తాం? చిన్నపిల్లలు చేస్తారు, డిమ్ముడెక్క అక్కడ మోహం పోయింది అనుకో, బస్సులో పిల్లలు చేస్తారు, ఉరుక్కున్నా పోయి అది ఏం తిరుగుతాం చూద్దామని పెడతా ఉంటారు. వాళ్ళే కాదులే. కానీ మోషే దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎక్కువ మంది ఎవరు సంఘంలో ఆ బాల్యంలో ఉన్న వాళ్ళ యొక్క మనస్సును కలిగి ఉన్నారు. వాళ్ళకి బొత్తిగా నిరీక్షణ లేదు. క్రైస్తవుడికి కావాల్సింది మొట్టమొదట నిరీక్షణ. ఆ నిరీక్షణ లేకపోతే ఏమవుతుందంటే ఆ పోగులు తీసి ఆ బంగారం తీసి ఏదో చేస్తారు. అదేమవుతుందంటే వాళ్ళని ఏడుతుంది. ఇవాళ సంఘంలో ఉన్న పరిస్థితి ఏంటంటే, మీరు ఎక్కడైనా చూడండి, ఏ సంఘమే కాదు, మా సంఘమే కాదు, మీ సంఘమే కాదు, ప్రభు యొక్క నామంలో రక్షణ పొందుకున్న తర్వాత, బాప్తిస్మం తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి వారి భౌతిక అవసరాల గురించి, భౌతిక సంబంధమైన సమస్యల గురించి ఎక్కువగా దేవుని యొక్క సన్నిధిలో పెట్టి ఆ భౌతిక అవసరాలు తీర్చుకుంటానికి వారు ప్రయత్నం చేస్తారు. మరి పాస్టర్లు ఏం చేస్తారండి? పాస్టర్లు కూడా ఉపవాస కూటాలు చక్కగా పెడతారు. ప్రతి విధమైన భౌతిక అవసరత తీర్చేలాగా దేవుని దగ్గర పెరుగులాడి గోదాడి అవి వారికి లభ్యమయ్యేలాగా పెళ్ళి అవుతుంది, పిల్లలు పడతారు,
వాళ్ళు పెద్దలు అవుతారు. వాళ్ళని జీవితంలో స్థిరపడేలాగా కూడా ఈ సంఘము సేవకుడు వెంటబడి ఉంటారు. ఎక్కువ శాతం సంఘంలో ప్రార్థనలు దేనికి జరుగుతాయంటే మీ అందరికీ తెలిసిన విషయమే. ఒక స్వస్థతో, ఒక మేలో, ఒక ఆశీర్వాదము, ఒక విడుదలో, అంటే ఈ ప్రాణాత్మ దేహంను బాధించేటువంటి అనేక సమస్యలు ఉంటాయి కదా, భౌతిక సమస్యలు. ఆ సమస్యల నుంచి విడుదల పొందుకోవడం మీదే ప్రతి ఒక్కరూ కాన్సన్ట్రేట్ చేస్తారు. అవసరం ఉన్నాడు దాని మీద ఉంటారు. ఆత్మజ్ఞానం ఉన్న వారు కూడా వాళ్ళ మాటల్లో పడి వాళ్ళని సంతోషపెట్టేందుకు, వాళ్ళ అవసరం తీరేందుకు వాళ్ళకు ఉన్నటువంటి ప్రార్థనా శక్తినంతటినీ కూడా దేనికోసం ఖర్చు పెడతారంటే వాటి కోసం ఖర్చు పెడతారు. దేవునికి స్తోత్రం. వారి పట్ల అన్ని కార్యాలు దేవుడు చేస్తున్నారు. కొంప మూగుతుంది అక్కడే. ఈ భౌతిక అవసరాలు తీర్చడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి సంతోషం కలుగుతుందా, కలగదా? సాక్ష్యాలు చెబుతారా, చెప్పరా? విన్న వాళ్ళు కూడా నేను కూడా అదే సాక్ష్యం చెప్పాలి అనుకుంటారా, అనుకోరా? ఇన్ని బాగున్నాయి. కానీ ఈ భౌతిక అవసరాలు తీర్చబడుట శాశ్వతమైన ఆనందానికి గుర్తుగా ఉందా అని ఒక ప్రశ్న వేస్తున్నాను. ఒకవేళ ఈ భౌతిక అవసరాలు తీర్చబడటమే శాశ్వత ఆనందాన్ని కలిగిస్తే వేరే విషయం. శాశ్వత ఆనందం అంటే ఏంటో తెలియని క్రైస్తవులు చాలా మంది ఈ భౌతిక అవసరాలు తీర్చబడ్డ వరకే వాళ్ళు బోధలు వింటున్నారు, బోధలు చెప్పించుకుంటున్నారు. ప్రభువుని ఆశ్రయించి ఒక ఏటీఎం కార్డు గీకినట్టుగా ప్రభువుతో వ్యవహరించి ప్రభు నుంచి వాళ్ళు కార్యాలు నెరవేర్చుకుంటున్నారు. వాళ్ళ పని అయిపోయిందా లేదా? పని ప్రభు పట్టించుకుంటారా? విశ్వాసం పాస్టర్ని పట్టించుకుంటారా? ఎవరన్నా పట్టించుకుంటామా? హాస్పిటల్కి వెళ్తాం, పరీక్షలు చేయించుకుంటాం, మందులు వేసుకుంటాం, జబ్బు తగ్గిపోయింది, అటు నుంచే వెళ్తావు. పాపం డాక్టర్ గారు ఎక్కడున్నారో పరీక్షకి వెళ్తామా? ఎందుకు వెళ్తాం? మరే అమ్మో హాస్పిటల్కి అక్కడ ఏమున్నాయి ఏంటో సైన్స్, ఆ డాక్టర్ అక్కడ ఉన్నాయి సైన్స్లో, మన వెళ్ళదు అనుకుంటాం. అక్కడ వెళ్ళే అవకాశం లేదు. ఎందుకని? ఎలాగో అవసరం నీకు లేదు. భౌతిక అవసరం తీర్చబడ్డ దేనికి కారణం అవుతుందంటే నిర్లిప్తతకు కారణం అవుతాను. దేవుని దూతలు వచ్చి సొదొమ గుమర్రాన్ని కాల్చివేస్తా ఉన్నప్పుడు ఈ లోతును రక్షించుకున్నటువంటి ఆ దూతలు ఆ ఉన్నతమైన ఒక పర్వతం మీద తీసుకెళ్ళాలని ఆ దూతలు ఆశపడితే ఉన్నతమైన ఆ పర్వతం మీద తీసుకెళ్ళాలని అనుకుంటే ఇటువంటి ట్రాన్స్ఫర్ అవుతా ఉంది. లేదు, అది తోడబుట్టినోళ్ళు అయితే ఇటు ఏంటి ఆ నిద్రాన్ని పడుతుంటాను. తను మాకు చక్కగా వాక్యం ఉంటుంది, ఈవి పడిపోతుంది. మరి కొంతసేపటికి ఏమవుతుందంటే ఈవి నిద్రపోవడం చూసి ఆవిడ ఏం చేస్తుందంటే నా బుద్ధి చెప్పి నువ్వేం చేస్తున్నావే, అయ్యో అని చెప్పి ఈవి నిద్రపోతుంది. మా అక్క ఇతను మధ్యలో ఎవరైనా కూర్చోబెట్టుకోమంటే పొరపాటును కూర్చోబెట్టుకోరు. ఆ ఛాన్స్ కూర్చోబెట్టుకోవచ్చుగా, కాసేపు బాగా నిద్రపోతుంది. ఎక్కడున్నాం? ఆ పర్వతం మీద
ఇతనికి అవసరమైనటువంటి క్షేమకరమైన స్థితి ఉంది. కానీ లోతు ఈ సోయరు చాలనుకున్నాడు. ఏం చాలనుకున్నాడు? తన ప్రాణానికి రక్షణ, క్షేమము, తను కోరుకునే సమాధానము, కాపుదల ఎక్కడున్నాయంట? సోయర్లో ఉన్నాయి. మరి నాయనా నిన్ను అక్కడ తీసుకెళ్ళమని చెప్పాడు రా దేవుడు. నీ దేవుడు శాశ్వతమైన ఆనందం ఇచ్చేవాడు, కొంతకాలం సంతోషంగా ఉంచే దేవుడు కాదు. ఈ సోయరు సంతోషాన్ని కలిగేస్తుంది నిన్ను, తాత్కాలికమైన సంతోషం, ఇది తాత్కాలికమైన కాపుదల. ఇది కాదురా బాబు, కొంచెం నువ్వు నాకు నా చేయించుకుని ఇది ఎక్కడ పట్టున్నాడు? దోసలే పట్టున్నాడు కదా. ఆ చేయించుకుని రా ఆ పర్వతం పైన కూర్చోబెడతానంటే మోషని కూర్చోబెట్టినదిగా మనోడు వెళ్ళాడా? విశ్వాసులు కూడా వెళ్ళరా? వీళ్ళకి ఏం కావాలి అంటే ఈ భౌతిక అవసరం తీర్చబడితే, అంటే తమ మనుగడ కొనసాగటానికి కావలసి ఏవైతే ఉన్నాయో ఆ అవసరం తీర్చబడితే వాళ్ళు సోయర్లో ఉండటానికి ఇష్టపడతారు. దేవుడు ఆత్మగల దైవజనుడు ఉపదేశం ఏం చేస్తాడంటే, అమ్మా నువ్వు సోయర్లో ఉండాల్సిన దానివి కాదు, ఆ ఉన్నతమైన స్థలం ఒకటి ఉన్నది, నేను అక్కడికి తోడుకెళ్ళిపోతాను, నా ఉపదేశాన్ని పూర్తిగా తీసుకోవాలంటే అది దగ్గర పెట్టుకో అంటారు. ఎలా కాదు చెప్పు. ప్రభువా అలాగూ కాదు, నీకేం తెలుసులే. వచ్చింది కటాక్షం, నా ప్రాణం రక్షించడం వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను కనపరుచుకున్నావు. నువ్వు అక్కడ వరకు నేను పోలేడంట. అంటే ఇక్కడికి మాత్రం పోయావా? ఇక్కడికి వచ్చినా కానీ ఆయన చేపుచ్చుకుని తీసుకొచ్చాడు కదా. ఇక్కడ వరకు చేపుచ్చుకుని తీసుకొచ్చినాడు, అక్కడ తీసుకెళ్ళాడా? ఆయన తీసుకెళ్ళడానికి వస్తే ఈయనేమంటున్నాడు? నేను పోలేను. ఈ మదుపుగా ఉంది ఇక్కడ నాకు, ఈ చిన్న ఊరు, నన్ను అక్కడికి వెళ్ళలేవు, అది చిన్నది కదా, అక్కడ నేను బ్రతికి నేను ఆనందంగా ఉంటాను అంటున్నాడు లోతు. ఏం వ్యవసాయం గారు ఉలికి పట్టమేంటి? నిలబడమేంటి? పంపిస్తే ఆ పాస్టర్ గారు భయపెట్టుకున్నాను, భయపెడతావు. దేవుని యొక్క హృదయంలో ఏముందంటే లోతుని ఆ పర్వతం మీదకి తీసుకెళ్ళాలండి. నా హృదయంలో ఏముందంటే మిమ్మల్ని అందరినీ ఆ పర్వతం మీద తీసుకెళ్ళాలన్నారు. ఉపదేశంలో కొంత విన్న తర్వాత ఆ ఉపదేశాన్ని పాటించి భౌతిక అవసరాలు లేకపోతే కొన్ని 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 ఉంటాయి కదా దిక్కుమాల కోరికలు, అవి తీర్చబడిన తర్వాత ఆ ఇంటర్వెల్ తర్వాత ఉపదేశం వింటున్నా. ఇంటర్వెల్కి ముందే ఉపదేశం విన్నారు. ఇది దాన్ని పట్టుకుని తిరగ విసరగా ఏమైందంటే దేవుడు అన్ని భౌతిక అవసరాలు తీర్చేశాడు. స్వస్థత వచ్చినాక ఆ డాక్టర్కి ఏ విలువ ఉంటుందో ఆ డాక్టర్ రాకముందు ఫీజు తీసుకోని డాక్టర్ గారు, నువ్వు ఫీజు కూడా తీసుకోవండి కదా డాక్టర్. గణేష్ ఎంత అందంగా కనపడుతున్నాడు సంఘంలో, ఎందుకని ఫీజు తీసుకోండి డాక్టర్. అదే అప్పుడు కనుకొని చెప్పండి మా నాన్నని. అమ్మో అంటే వీరు యేసుతో కూడా ఎలా వ్యవహరిస్తున్నారంటే ఆయన
ఎక్కడి వరకు వాడుకుంటున్నారంటే, ఎక్కడి వరకు యేసు కావాలి అంటే భౌతిక అవసరం తీరేందుకే యేసు కావాలి. మన తండ్రి అయిన దేవుడు ఒక కృపావరంగా తన కుమారుని ఇచ్చిన దేవుడు మనల్ని ఈ లోక సంబంధమైన అవసరత కొరకు, భౌతిక సంబంధమైన అవసరం కొరకు మాత్రమే అనుగ్రహించలేదు. అయ్యి ఇస్తాడు. శాశ్వతమైన ఆనందము, శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఆయన అనుగ్రహించడానికి, ఆయన ద్వారా మనం పొందుకుంటానికి ఆయన అనుగ్రహించబడ్డాడు. తమ్ముడు మేము పెట్టండి. భౌతిక అవసరం తీర్చబడట అంటే మనం బాగా సెటిల్ అవుతా. భౌతిక అవసరం నేనండి. పాస్టర్ గారు కమిటీ పని ఎక్కువ చేస్తారు తెలుసా? ఈ కనకాయ స్వామిలు ఎక్కువ చేస్తారు తెలుసా? ఆ చర్చి కట్టబడే వారికి కన్నీటి ప్రార్థన. ఆ తర్వాత చూసుకోవాలి. హుజూర్ గొప్ప ఆయన అంతేనా కదా? వస్తాయి కదా. ఒక ఇరుకు ఇబ్బంది వరకే మనం ఒక దైవిక సహాయం కోసం నలిగిపోతాం, విరిగిపోతాం. అసలు అంత భక్తులుగా ఉంటాం. మనం అవసరం తీర్చబడిన తర్వాత మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఈ భౌతిక అవసరం తీర్చబడ్డ కంటే కూడా ఈ ఆత్మ సంబంధమైన అవసరతలు కొన్ని ఉన్నాయి. అవి తీర్చబడిన అవసరత కంటే మరి శ్రేష్టమైనవి. కానీ ఆ స్పృహ చాలా మంది విశ్వాసులకి, సేవకులు కూడా లేదు. చక్కటి వైరాగ్యంతో సేవ చేస్తున్నటువంటి పౌలు గారు ఒకసారి ఏమంటారంటే, దగ్గర చెప్పలేదు, తప్పితే మనం అవుతాను. ఇందాక చక్కడి కంటే ఆయన కొలసీలు అన్నాడు. ఎందుకు వచ్చి గొడవ, రిస్క్ తీసుకోను. మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నాను, మా ఆంతరంగిక పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు అన్నాడు. తప్పకుండా పెడతాం. పౌలు గారి ప్రార్థనలో ఏదో లోపం ఖచ్చితంగా ఉంది అనిపిస్తుంది ఆ మాట. కానీ లోపమేమి లేసుమా. కొంతమంది నిద్రపోయి చెప్తారు కదా, అక్కడ వరకు వింటారు. ఆ ఊరు వెళ్ళి మన ప్రభుత్వ గారు పౌలు గారి ప్రార్థనలో లోపం ఉందని చెప్పాడు. ఈ మనిషి ఈ పిచ్చదనం సుత్యారం చెప్పారు పోయారు. కానీ పౌలు గారినే విమర్శించాడు ఆయన. దైవం అట్లా చెప్పకపోతే రోజు సుతారణ వాకి మేము కూడా వింటాం. ఎక్కడ దొరకలేదు తప్పు అయినా నువ్వెట్ట పడుకుని వచ్చావరంటే మనోడు చెప్తారా? వాడు సగం వింటాడు, సగం అడుగుతా ఉన్నాడు. ప్రార్థన శక్తివంతమైంది. ఆ ప్రార్థనకి బాహ్య పురుషుల్లో షుగరు, బీపీ రాకుండా ఆపరైపోయింది. శరీరం కృషిస్తుంది, ప్రార్థనలో వర్కౌట్ కావట్లేదా ఏంటో మనకు తెలియదు ఆ పరిస్థితి. కానీ చేస్తున్న ప్రార్థనలు బట్టి ఒకటైతే బాగా ఎగిరి పడుతుంది. ఏంటంటే అంతరంగ పురుషుడు దినదినము మైక్ టైసన్ లాగా అయిపోతున్నాయి. అంటే మనలో ఇద్దరు పురుషులు ఉన్నారని చెప్తున్నాడు. ఒకటి అందరికీ కనపడే పురుషుడు, రెండవది దేవుడు చూసే పురుషుడు. భక్తుల యొక్క జీవితాల్లో సహజంగా ఏం కనపడుతుందంటే
ఏమంటారు సత్య? ఎక్కడ ఇక దర్శనం కన్నెత్తేనా? కన్ను మూసాను లేదో సత్య అన్నాం. ఇప్పుడే కందం కందం అని ఇప్పుడేమో మూసాను, అది సత్యాన్ని పడికి దర్శనం పోయా. క్షమించమ్మా పాలు బుద్ధి. నిద్రపోతే ఏమైందమ్మా చెప్పండి. కానీ ఇక్కడున్న ప్రతి ఒక్కరూ శాశ్వతమైన ఆనందాన్ని పొందుకోవాలి. ఏ ఒక్కరు నిద్రపోవడానికి లేదా? నిద్రపోనేమో కత్తి కట్టి ఆ నిద్రకి నాకు చాలా శత్రుత్వం. ఈ జోకేశానంటే అసలు మర్చిపోతాను. ముసలాన్ని అయిపోయాను, 60 ఏళ్ళు అయింది. చెప్పే వారికి 4 మాటలు చెప్పి బెల్లి కొడితే చక్కగా వెళ్ళిపోయి అందరూ రేట్లు తిరగచ్చు కదా. ఎక్కడైనా ప్రార్థన భౌతిక అవసరాల గురించి చేస్తున్నారు, ప్రార్థన ఆంతరంగిక పురుషునికి కావలసిన వాటి గురించి కూడా చేస్తున్నారు. ప్రార్థనలో 2 ఉన్నాయి గారు. అందుకనే బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒకదాని గురించే ప్రార్థన చేస్తారు. దేని గురించి? మన భౌతిక అవసరాల గురించి మొత్తం ఎఫర్ట్ అంతా పెట్టేస్తే ఏమవుతుంది తెలుసా? అవి నెరవేరుతాయి. మనకి అప్పటికే అలసిపోయి ఉంటాం కదా. ఉపవాసాలు ఉంది, 7 బుధవారాలు, 40 దినాలు, ఈ బేదేరు నిబంధనలు, ఇదన్నిటి పణంగా పెట్టి దేని సంపాదించుకుంటాం మనం? భౌతిక అవసరం గురించి. మరి గోళీలు అయిపోయాక పిస్తోల్ ఎందుకు పని చేస్తుంది? రుబ్బి 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 చేసి 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 ఉపవాసాలు ప్రార్థనలు అవి తీరేసరికి ఏమవుతుందంటే తుపాకీలు బుల్లెట్లు అయిపోతాయి. ఏ ప్రార్థన చేసే అవకాశాలు మనకి లేవు. కానీ చక్కగా ఏం కనపడుతున్నాయి అంటే ఒక ఇల్లు కనపడుతుంది, ఒక వాకిలి కనపడుతుంది, 10 ఎకరాల పొలం కనపడుతుంది, పిల్లడు అమెరికాలో ఉన్నాడు, పిల్ల ఆస్ట్రేలియాలో ఉంది, మరి మనవాళ్ళు అది టగడగా పుట్టేతా ఉన్నారు. ఆడు కాలేజీలో స్కూల్లో ఫస్ట్లు. అందరూ ఏమని కోరుతారంటే అక్క ఎవరి దర్శనిపోయింది, మా తోడు దానిలేక ఈ దిక్కుమలు అన్ని చేసుకోబట్టి నెట్టు ఉన్నా కానీ అప్పుడు అన్నయ్య గారు చాలా చాలా ఏ అన్నయ్య గారు ఏ అన్నయ్య. అప్పుడు వీళ్ళు కూడా ఆ మాటలో పడిపోతారు. అప్పటి వరకు సరిగ్గా చూసుకొని ఆ ఇంటి ఓక చూసుకుని తన సున్నం కొట్టుకుని అబ్బా ఎంత బాగుంది దేవానికి స్తోత్రం, నాయన స్తోత్రం, ఏమిచ్చావు నాకు, ఏమిచ్చావు, అబ్బో ఏం పొలం ఏమిచ్చావు. ఆ స్టేట్ సపరేట్ అయిపోయినాక 1 కోటి రూపాయలు కొడుతున్నాను. అబ్బో ఎంత ఆశీర్వాదం, ఏం నాకు స్తోత్రం, ఎందుకు రావున్నారండి, మనకు 10 లక్షలు ఉంటుంది, 1 కోటి రూపాయలు అయిపోయింది. అబ్బో హల్లెలూయా. ఈ ఆనందంలో ఉప్పి తబ్బిపోయి అసలు శాశ్వత ఆనందం అనేది ఒకటి ఉన్నది. ఈ ఆంతరంగిక పురుషుడు అంటూ ఒకడు ఉన్నాడు అనే విషయమే మనకి గుర్తు చేసే పాస్టర్ లేడు. ఎందుకు తెలుసా? పాస్టర్కి బరాబర్ దర్శనభావాలు వస్తున్నాయి. ఎక్కడ రావండి అమ్మ, మీరు ఎక్కడ రావండి, నాకు అవసరం కానీ మీ శాలరీలో దర్శనభాగాలు, మీ పొలం వచ్చే పంటలో దర్శనభాగాలు, మీ ఇంటికి హౌస్ ట్యాక్స్ కట్టినట్టుగా నాకు కట్టాల్సి నాకు కట్టేస్తే నువ్వు నీ కోసం ఇంకా నేను చేస్తా ప్రార్థన. వాళ్ళు మర్చిపోయా. చెప్పాల్సిన పాస్టర్కి ఏమైందంటే ఈయనకి బాగా డబ్బులు పెట్టి స్టేట్ సపరేట్ అయింది కదా. మీరందరూ కోటీశ్వరులు అయితే అసలు నీకంటే పెద్ద కోటీశ్వరులు నేను అవుతా. ఎట్లా? అమ్మగారి రేపు నుంచి చెప్తాను. అసలు నాకు ఏ పిచ్చి పేపర్లు చేయమాకలేదు. నువ్వు ప్రతి ఒక్కరితో కమిట్మెంట్ చేసుకో, ఖాళీ పేపర్ మీద సంతకం పెట్టించుకో, పైన ఏం రాయదు. నా జీవితంలో ఏది కలిగినా దశమ భాగం ఈ పేదల సంఘానికి
ఇచ్చేస్తాను, ఇట్లు చేరాలు నాదే అని చెప్పి సంతకం పెట్టి తీసుకో. ఎవడెవడు కోటీశ్వరుడు అయిపోతాడో, ఇన్కమ్ ట్యాక్స్ వెళ్ళి వెళ్ళకపోయినా మనం వెళ్ళి మన దర్శనం మనం వసూలు చేసుకుందాం. ఏంటో ప్రభుత్వం నా పట్ల ప్రభుత్వం చూపించాడు, అద్భుతమైన ఆలోచన చేశాను. ఎవరు నిద్రపోవట్లేదు, స్తోత్రం చెప్పండి. అందుకోసం జోకులు వేసింది. మన సీరియస్గా వెళ్ళిపోవడం బాకీ రకాలు. దేవుణ్ణి సంతోష పెడతా ఒక సెక్స్ అంటే ఆ సెక్స్ని పొందుకోవడం అంటే సెక్స్ అంటే కూతురు మాకండి ఈ సగం చదువుకున్నట్టు ఉన్నారు ఇక్కడ. అంటే వ్యక్తి అంటే ఏమీ లేదు, జెండర్ ఏమన్నా జెండర్ రాగలేదుగా. ఓకే ఏమన్నా అనుకోండి, త్వరగా అసలు వెళ్ళిపోతాయి కాబట్టి మనం కావాల్సిన విధంగా అర్థం చేసుకుంటారు. దేవుడితో అత్యంత సన్నిహితమైన సంబంధం పెట్టుకున్నారు. ఎంత పెట్టుకున్నారంటే దేవుడు ఫిదా అయిపోయారు. ఒబామా లాగా పొద్దున్నే పేపర్లో చూశాను, మన మోడీ గారి దెబ్బకి ఒబామా ఫిదా అయిపోయాడంట. ఫిదా అంటే అడ్డంగా పడిపోయారంట, అంతే. ఫ్లాట్ ఒక్కొక్క ప్రాంతం ఒక మాట ఉంటుంది. ఎక్కడదాము, ఇది మాచర్లో వచ్చే, తుమ్మతుర్తి వచ్చే, నల్గొండ వచ్చి, అన్నీ వచ్చాయి. మేము మళ్ళీ కాజీపేట ఒకటి. ఎంతగా చేశారంటే ఆ దైవిక శక్తి మొత్తం కూడా ఆ జెండర్ స్వతంత్రం చేసుకున్నారు. చాలా 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 శక్తి వచ్చేసేసింది. ఎప్పుడైతే దైవిక శక్తి వచ్చిందో ఎహెచ్కెల్ గ్రంథం 28వ అధ్యాయం 16 వచ్చిందండి. 28:16 మైక్ ఎదురు పెట్టుకోండి. జామ గారు పైకి రావాలి ఇక్కడికి. మైక్ విస్తారమైన వర్తకము చేత ఆమేన్. కనుక నేను నిన్ను అపవిత్ర పరిస్థితిని ఆశ్రయముగా ఉన్న కెరూబు అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత